ఆల్ టైమ్ బెస్ట్ మణిరత్నం మూవీస్. మణిరత్నం అంటే ఇప్పుడున్న జనరేషన్ కి పెద్దగా తెలియదేమో కానీ, అంటే కొంతమందికి తప్పితే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు. నాకు తెలిసి ఇతను ఒక తమిళ డైరెక్టర్. ఈ మధ్య ఇతని నుండి పెద్దగా మూవీస్ రావట్లేదు, కానీ ఒకప్పుడు మోస్ట్ ఫేమస్ అయ్యింది. చాలా మంది డైరెక్టర్స్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసిన డైరెక్టర్. ఈ మధ్య వచ్చిన పొన్నియిన్ సెల్వన్ కొంతమందికి ఓకే అనిపించినా చాలా మందికి ఎక్కలేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన థగ్ లైఫ్ అయితే ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆయన రైటింగ్ తో, ఎస్పెషల్లీ అతని స్టోరీ టెల్లింగ్ తో గ్లోబల్ గా లెజెండరీ ఫిల్మ్ మేకర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తది. కొంత ఓల్డ్ మూవీస్ అయినా కూడా ఆయన తీసిన దాదాపు అన్ని మూవీస్ కూడా మాస్టర్ పీసే. మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబో అంటేనే ఒకప్పుడు బట్టలు చింపుకునేవారు. ఆ రోజులు అలాంటి హైప్ ఉండేది మరి వీళ్ళ కాంబో అంటేనే. సో మణిరత్నం గారి బెస్ట్ మూవీస్ యాజ్ ఎ మూవీ లవర్ గా మనం తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఇందులో ఉన్న మూవీస్ అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయి, ఒక్కటి తప్ప. మణిరత్నం గారి రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ తో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో అన్ని కూడా కల్ట్ గా నిలిచిన మూవీస్. ఇళయరాజా గారు ఉన్నారు ఇందులో, కానీ అది స్టార్టింగ్ బిగినింగ్ కెరియర్ లో. సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 10 సఖీ. ఇది చూసాక అనిపించింది మణిరత్నం గారిని రొమాంటిక్ జానర్ లో అసలు కొట్టేవారే లేరని. ఇది కూడా ఒక మోడర్న్ క్లాసిక్ ఇండియన్ సినిమా. కార్తిక్, శాంతి అనే ఇద్దరు లవ్ చేసుకుని ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది, ఏమైందనేదే మూవీ ప్లాట్. మణిరత్నం గారి లవ్ స్టోరీస్ లో ఇది ఒక జెడ్ లవ్ స్టోరీ అనమాట. క్యారెక్టర్స్ రైటింగ్ అలాగే ఉంటాయి. మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ అనమాట. లవ్ గానీ, డ్రామా గానీ, ఫ్యామిలీ పోర్షన్స్ గానీ అన్ని కూడా రిలేటబుల్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మటుకు చాలా బాగుంటది. వాళ్ళ కాంబినేషన్స్, కన్వర్జేషన్స్ ఇవన్నీ మంచి ఫీల్ ఇస్తాయి. ఇక ముఖ్యంగా మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. మంచి సోల్ఫుల్ కల్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. మూవీ అయితే తెలుగులో యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 9 గురు. ఇదొకటి వేరే లాంగ్వేజ్ లో ఉన్న మూవీ. హిందీలోనే ఉంది, తెలుగులో లేదు. ఈ మూవీ 2007 లో వచ్చింది. ఈ మూవీ వచ్చేసి హెవీలీ ఇన్స్పైర్డ్ బై ధీరుభాయ్ అంబానీ రియల్ లైఫ్ అడాప్ట్ చేసుకుని అతని పర్సనల్, ఫ్యామిలీ లైఫ్, అతని స్ట్రగుల్స్ అండ్ కొంత ఫిక్షన్ యాడ్ చేసి తన స్టైల్లో మణిరత్నం గారు తీశారు. సినిమా చూస్తున్నంత సేపు కొన్ని తప్పితే సినిమా అంతా బయోపిక్ లాగే ఉంటది. ఒక నార్మల్ సింపుల్ మ్యాన్ ఎలా అతని తెలివితో బిజినెస్ మ్యాన్ అయ్యాడు, ఎలా రిచ్ అయ్యాడు, లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, అప్స్ అండ్ డౌన్స్, మనీలో ఒక ఎంపైర్ బిల్డ్ చేయడం. మెయిన్ లీడ్ గా గురుకాంత్ రోల్ లో చేసిన అభిషేక్ బచ్చన్, తన పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటది. పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు రోల్ లో. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వీళ్ళ కెమిస్ట్రీ మటుకు కెవ్వు. వాళ్ళ లవ్ గానీ, రొమాన్స్ గానీ మంచి ఫీల్ ఇస్తుంది. బహుశా ఈ సినిమా రిలీజ్ అయ్యాక అనుకుంటా వాళ్ళ మ్యారేజ్ అయింది. మూవీ జనవరిలో రిలీజ్ అయింది, వాళ్ళ మ్యారేజ్ ఏమో ఏప్రిల్ లో అయింది. ఇందులో మెయిన్ హైలైట్ గురుకాంత్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అతని క్యారెక్టర్ గానీ, అతను తీసుకునే డెసిషన్స్ గానీ, ఆ కాన్ఫిడెన్స్ గానీ అన్ని కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఆయనలో ఇవన్నీ ఉండబట్టే అంత రిచ్ అయ్యాడు మరి బిజినెస్ లో. ఇంకోటి ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్. కొన్ని సాంగ్స్ ఎప్పుడైతే రెహమాన్ ద రాక్ స్టార్ అనిపించాడు. మూవీ అయితే మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 8 ఇరువర్. ఈ మూవీ 1997 లో వచ్చింది. మూవీ వచ్చేసి ఇద్దరు అనే టైటిల్ తో యూట్యూబ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే, ఆనంద్ అనే ఒక స్ట్రగులింగ్ యాక్టర్ ఒక రైటర్ తో అతని బాండ్ పెరుగుద్ది. వీళ్ళిద్దరు కలిసి ఒక పార్టీలో పాల్గొంటారు. తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, వీళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగాయి, అసలు లాస్ట్ కి ఏమైంది అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. పొలిటికల్ సెన్సెస్ అంటే పొలిటికల్ వే నుంచి రైటింగ్ చాలా గ్రిప్పింగ్ ఉంటది. మణిరత్నం గారి రైటింగ్, క్యారెక్టర్ డిజైన్ ఇవి మెయిన్ హైలైట్. క్యారెక్టర్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మంచి గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ ఉంటది మూవీ. స్టార్టింగ్ నుంచే మంచి క్యారెక్టర్స్ తో, ప్రొసీడింగ్స్ తో స్టార్టింగ్ నుంచి హుక్ చేస్తుంది. మోహన్ లాల్ గారు మాస్టర్ క్లాస్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. ఇందులో అటు సినిమా ఫీల్డ్ లో ఇటు పొలిటికల్ ఫీల్డ్ రెండు మిక్స్ చేసి భలే తీశారు. ఎంజీఆర్ గారి లైఫ్ ని, అతని రియల్ లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకుని భలే సాలిడ్ రాశారు. మూవీ మిస్ అవద్దు, ఇద్దరు అనే టైటిల్ తో యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 7 కన్నాతిల్ ముత్తమిట్టల్. మూవీ తెలుగులో ఉంది, టెన్షన్ పడకండి. అమృత అనే టైటిల్ తో యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మణిరత్నం గారి ఫిల్మోగ్రఫీలోనే ఇదొక హార్ట్ వార్మింగ్ మూవీ. కంప్లీట్ రా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటది మూవీ. రైటింగ్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ భలే ఉంటాయి. ముఖ్యంగా ఈ పాప క్యారెక్టర్ అండ్ ఆమె యాక్టింగ్ సోల్ అని చెప్పొచ్చు మూవీకి. ఈ మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ కి ఈ పాపకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక మీరే అర్థం చేసుకోండి ఈ మూవీలో ఎమోషనల్ కనెక్షన్ ఎలా ఉందో. అమృత అనే ఒక అమ్మాయి, ఆమె 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆమెను అడాప్ట్ చేసుకున్నారు. ఆ పాప వాళ్ళకు పుట్టింది కాదు, బయోలాజికల్ పేరెంట్స్ వాళ్ళు కాదు. మరి ఇంతకీ ఆమె రియల్ బయోలాజికల్ పేరెంట్స్ ఎవరు, ఇది ఆమె సెర్చ్ చేస్తూ ఉంటది. లాస్ట్ కి ఆమెకి దొరికారా లేదా, లాస్ట్ కి ఏం జరిగింది అనేది సినిమా ఒక మెయిన్ ప్లాట్. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, భలే ఉంటాయి. మణిరత్నం గారి రైటింగ్, టేకింగ్ చాలా రిలేటబుల్ గా ఉండే, రియలిస్టిక్ ఉంటది. అలా హుక్ అయిపోతారు. ఇక ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ కి స్టార్టింగ్ నుంచి హుక్ అయిపోతారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా బాగుంటది. మూవీ అయితే యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 6 ఓ కథల్ కన్మణి. మూవీ తెలుగులో ఓకే బంగారం అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇది ఒక పక్కా యూత్ఫుల్ లవ్ స్టోరీ అన్నమాట.
ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే అలా ఎక్కేస్తుంది మూవీ. ఒక కపుల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ ని బిలీవ్ చేయరు. సో వాళ్ళ రిలేషన్షిప్ ఎలా గడిచింది, వాళ్ళ రిలేషన్షిప్ లో ఏమేమి గొడవలు జరిగాయి, వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగాయి, ఏమేమి నేర్చుకున్నారు, లాస్ట్ కి ఏమైందనేదే సినిమా ఒక మెయిన్ ప్లాట్. సినిమా సింపుల్ ప్రెడిక్టబుల్ లైన్ తో ఫీల్ గుడ్ వేలో తీశారు. ఇప్పుడున్న రిలేషన్షిప్, వాళ్ళ గోల్స్, లవ్ మీద వాళ్ళ థింకింగ్, అటు లవ్ ని ఇటు కెరియర్ గోల్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఇదంతా కూడా మణిరత్నం గారు తన స్టైల్లో భలే తీశారు. దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ, వాళ్ళ కన్వర్జేషన్స్, ఇదంతా మంచి ఫీల్ ఇస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అంతే బాగుంటది. మూవీ అయితే మిస్ అవద్దు, యూట్యూబ్ లో ఉంది చూసేయండి. అండ్ ప్రైమ్ వీడియోలో జియో స్టార్ లో కూడా ఉందట, చూసేయండి. నెంబర్ 5 దిల్సే. మూవీ తెలుగులో ఉంది యూట్యూబ్ లో. దిల్సే అనేది హిందీ టైటిల్, ప్రేమతో అనేది తెలుగు టైటిల్. ఈ మూవీ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అని అందరికి తెలిసే ఉంటది. సినిమా తెలియకపోయినా చెయ్య చెయ్య సాంగ్ అయితే వినని వాళ్ళే ఉండరేమో నాకు తెలిసి. మూవీ వచ్చి 28 years అవుతుంది, కానీ చెయ్య చెయ్య సాంగ్ ఇప్పటికి నేను లూప్ లో వింటున్నా. డైలీ ఈ సాంగ్ వినడమే, కానీ అస్సలు బోరే కొట్టదు. అమర్ అనే ఒక జర్నలిస్ట్ ఒక మిస్టీరియస్ ఉమెన్ తో లవ్ లో పడతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, లవ్ లో పడ్డాక ఏం జరిగింది, అసలు లాస్ట్ కి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మీరు మూవీ తప్పకుండా చూడాల్సిందే. లవ్, డ్రామా, యాక్షన్ కూడా అంతా కూడా రియలిస్టిక్ గా ఉంటది. లవ్ స్టోరీ టెర్రరిజం బ్యాక్ డ్రాప్ చుట్టూ ఉంటది. సో ఫీల్ మామూలుగా ఉండదు. లవ్ స్టోరీ మంచి ఫీల్ ఇస్తుంది. ఎస్ఆర్కే క్యారెక్టర్ భలే ఉంటది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మటుకు ఐకానిక్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్కే పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్ ఉంటది ఇందులో. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తెలిసిందే కదా, స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మూవీ ఆల్రెడీ అందరు చూసేసే ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి, యూట్యూబ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 4 బాంబే. మూవీ చూసాక రియలీ చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ పీస్. బికాస్ తీసుకున్న లైన్, డెవలప్ చేసిన విధానం, మణిరత్నం గారిని అప్రిషియేట్ చేయక తప్పదు. బికాస్ చాలా సెన్సిటివ్ టాపిక్ తీసుకున్నారు, కానీ దాన్ని రైటింగ్ తో డెవలప్ చేసిన విధానం ఉంది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సినిమా రిలీజియన్ అనే ఒక సెన్సిటివ్ టాపిక్ మీద రన్ అవుతుంది. దాన్ని రాసి డెవలప్ చేసి తీసారు చూడండి, అది హైలైట్. ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ అస్సలు ఒప్పుకోరు, లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ చుట్టూ మూవీ అనేది ఉంటది. ఇలాంటి ఒక లైన్ తీసుకున్నప్పుడు నువ్వు డీల్ చేసే విధానంలోనే సినిమా డిపెండ్ అయి ఉంటది. అంటే ఇలాంటి ఒక లైన్ తీసుకున్నప్పుడు రైటింగ్ అండ్ డెవలప్మెంట్ లోనే ఇంపాక్ట్ అనేది ఉంటది మెయిన్ గా. కానీ మణిరత్నం గారు ఈ డిడ్ ఇట్ బెస్ట్ అన్నమాట. మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటది మూవీలో. మణిరత్నం గారి మెచ్యూర్డ్ రైటింగ్ మెయిన్ హైలైట్. ఇందులో ఉన్న లవ్ లో ఒక ఫీల్ ఉంటది. మంచి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ గా ఉండే థాట్ ప్రొవోకింగ్ మూవీ అని చెప్పొచ్చు. యాజ్ యూజువల్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. మూవీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవద్దు, యూట్యూబ్ లో ఉంది చూసేయండి. అండ్ ప్రైమ్ వీడియోలో కూడా. నెంబర్ 3 రోజా. ఈ రోజా అనే మూవీ ఆ టైంలో ఒక ల్యాండ్ మార్క్ ఇండియన్ సినిమాకి. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అందరి రైటింగ్, స్టోరీ టెల్లింగ్ ఒకలా ఉంటే మణిరత్నం గారిది ఇంకోలా ఉంటది. రిషి అనే అతను ఒక సింపుల్ అండ్ ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వీళ్ళు ఒక పని మీద కాశ్మీర్ వెళ్తే అక్కడ ఒక వింత టర్న్ తీసుకుంటది మూవీ. అదేంటంటే రిషిని టెర్రరిస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ మీన్స్ పట్టుకుని బంధిస్తారు. తర్వాత రోజా వాళ్ళ హస్బెండ్ ని తిరిగి తీసుకురావడానికి ఏమేం చేసింది, లాస్ట్ కి అతని హస్బెండ్ బతికి బయట పడ్డాడా లేదా అనేది మూవీ ప్లాట్. మణిరత్నం గారు రొమాంటిక్ సీన్లు రాసేటప్పుడు ఏమనుకొని రాస్తారో ఏంటో గానీ మామూలు ఫీల్ కదా అసలు. హీరో హీరోయిన్ కాంబినేషన్, వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ, ఆ సీన్సెస్ అన్ని కూడా సూపర్ ఉంటాయి. మంచి ఫీల్ ఇచ్చే లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. లవ్ రొమాన్స్ కాదు, పేట్రోయిజం కూడా చాలా బాగుంటది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మూవీ అయితే మిస్ అవద్దు, యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 2 నాయకన్. తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో ఉంటది. యూట్యూబ్ లో కూడా అదే టైటిల్ తో ఉంది. 1987 లో వచ్చిన ఈ మూవీ ఇప్పటికి కల్ట్ క్లాసికే. రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ డిజైన్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అన్ని కూడా సూపర్ ఉంటాయి. మణిరత్నం గారి రైటింగ్ లో వచ్చిన మరో ఎక్సలెంట్ మూవీ ఇది. మణిరత్నం గారు దీనికంటే ముందు తీసిన మూవీస్ అన్ని కూడా హిట్, ఫ్లాప్, యావరేజ్ గా నిలిచాయి అంతే. కానీ ఇది అతని లైఫ్ మార్చి కల్ట్ క్లాసిక్ గా నిలిచే మణిరత్నం అంటే ఏంటో తెలిసేలా చేసింది. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే, నాయుడు అనే మన హీరో కళ్ళ ముందే వాళ్ళ ఫాదర్ ని బ్రూటల్ గా చంపేస్తారు. అలా చంపేయడం ఇతను కళ్ళారా చూస్తాడనమాట. తర్వాత ఒక ఊర్లో అతని లైఫ్ అతను లీడ్ చేస్తూ ఉంటే అక్కడ జరిగే అన్యాయాన్ని తట్టుకోలేక ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. అక్కడి నుండి గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తి తర్వాత ఏమైంది, రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అంతా దీని చుట్టే ఉంటది. ఇక రియల్లీ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ పెద్దగా అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ లో ఉంటది. సెకండ్ హాఫ్ లో మంచి మంచి ప్రొసీడింగ్స్ తో మంచి మంచి సీన్లు పడ్డాయి. చాలా ఎమోషనల్ గా వెళ్ళింది సెకండ్ హాఫ్. ఇక ఎండింగ్ అయితే కంప్లీట్ ఎమోషనల్ ఎండింగ్. కమల్ హాసన్ గారి యాక్టింగ్ రియల్లీ కమల్ హాసనే. ఆయన యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకోండి, కంప్లీట్ గా అథెంటిక్ ఉంటది పర్ఫార్మెన్స్. ఈ మూవీలో ఇంకో హైలైట్ ఏంటంటే ఇళయరాజా మ్యూజిక్ సూపర్ ఉంటది. ఇప్పటికి చాలా మూవీస్ లో ప్లే అవుతూనే ఉంటది. మూవీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవద్దు, యూట్యూబ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 1 దళపతి. తెలుగు టైటిల్ దళపతి, తమిళ టైటిల్ తలపతి. మూవీ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది, యూట్యూబ్ లో కూడా ఉంది తెలుగులో. మణిరత్నం గారి బెస్ట్ వర్క్ అంటే ఇది అతని బిగినింగ్ కెరియర్ లో బెస్ట్ వర్క్ ఇదే.
రైటింగ్ గానీ ఎమోషనల్ ఇంపాక్ట్ గానీ అన్ని కూడా సాలిడ్ ఉంటాయి. ఇది ఒక నాట క్యాజువల్ మూవీ. ఒక క్యాజువల్ మూవీ అయితే కాదు, ఇది మహాభారతం నుంచి కర్ణ, దుర్యోధన ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ ని మోడర్న్ క్రైమ్ డ్రామాలా రాసి తీశారు చూడండి, అది హైలైట్. ప్లాట్ లైన్ ఏంటంటే సూర్య పుట్టగానే వాళ్ళ అమ్మ చెత్తకుండిలో పడేసి వెళ్ళిపోద్ది. తర్వాత అతను పుట్టి పెరిగిదంతా కూడా స్లమ్ లోనే. తర్వాత అతనికి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. తర్వాత వీళ్ళ స్నేహము, సూర్య లైఫ్ ఎలా వెళ్ళింది, వాళ్ళ పర్సనల్ లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్రెండ్షిప్ ఇలా వీటి చుట్టూ ఉంటది మూవీ. ఈ మూవీని అందరూ కూడా మాస్టర్ పీస్ అంటారు. యూనిక్ స్టోరీ లైన్ ను పట్టుకొని రైటింగ్ తో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో అండ్ కాన్ఫ్లిక్ట్ తో, ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ తో సాలిడ్ వెళ్తది మూవీ. మణిరత్నం గారి స్టోరీ టెల్లింగ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అయితే ఇళయరాజా గారి మ్యూజిక్ ఇంకో హైలైట్. మమ్ముటి గారు, రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. మూవీ అయితే అసలు మిస్ అవద్దు, యూట్యూబ్ లో తెలుగులో ఉంది. సో మరి ఇది వీడియో. ఈ మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.